గురుగారు, ఇక రాశి ఫలాల వివరాలకు వస్తే మొదటగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి శుభాలు కలగబోతున్నాయి? వీరు ఏమైనా పరిహారాలు పాటించాలా? మేషరాశి వారికి 50% శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రధానంగా 2026వ సంవత్సరం శుభప్రదమైన ఫలితాలతో కూడిన అంశాలు అనేకంగా ఉన్నాయి. ఆశాజనకమైన కాలంగా చెప్పవచ్చు. 2026వ సంవత్సరం ఆశాజనకంగా ఉండబోతోంది. సంవత్సరమంతా లాభస్థానంలో రాహు సంచారం కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. ఆర్థికంగా మంచి వెసులుబాటు కనిపిస్తుంది. అనుకోని మార్గాల ద్వారా విశేషమైనటువంటి ధర్మబద్ధమైన ధనలాభం ఉంటుంది. అంటే మనం ఊహించకుండానే డబ్బు వస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు సమకూరుతాయి. సరైన ప్రణాళికల ద్వారా నెరవేరుతాయి. అయితే శని ఏలినాటి శని దోషంలో వ్యయస్థానంలో ఉన్న కారణం చేత ఆదాయంతో పాటు ఖర్చులు కూడా సమాంతరంగా ఉంటాయి. ముఖ్యంగా విదేశం లేదా దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. గృహావసరాలకు ఖర్చు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సంవత్సరం ప్రథమార్థంలో దేవగురువైన బృహస్పతి తృతీయ రాశిలో ఉండటం వల్ల తోబుట్టువులతో సఖ్యత అవసరం. సాహసోపేతమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచాలి. కానీ జూన్ 2 నుండి గురువు ఉచ్చస్థితిలో 4వ రాశిలో ఉండటం వల్ల గృహ సంబంధమైన విషయాల్లో కొద్దిగా సమస్యలు గోచరిస్తున్నాయి. సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆపై అక్టోబర్ 31 నుండి పంచమ స్థానంలోకి దేవగురువు మారటం వల్ల సింహ బృహస్పతి మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలను ప్రసాదిస్తారు. అదృష్టవంతులవుతారు. మొత్తం మీద సంవత్సరంలో గృహ వాహన యోగాలు గురుబలం వల్ల బలపడతాయి. ఈ సింహ బృహస్పతి యోగము విద్యార్థులకు, ఉద్యోగులకు సంవత్సరం ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా ఉంటుంది. సంతానపరమైన శుభవార్తలు వింటారు. దైవ బలం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తూ పొదుపుపై దృష్టి సారిస్తే ఈ సంవత్సరం విజయవంతంగా సాగుతుంది. కేతువు పంచమంలో ఉండటం వల్ల పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అలాగే ఆందోళన చెందకుండా వారి చదువుల పట్ల బాధ్యతాయుతమైన శ్రద్ధ పెంచాలి. ముఖ్య గమనిక ఏంటంటే ఏలినాటి శని నడుస్తున్న సందర్భంలో కొత్తగా చేసే పనుల్లో ఆటంకాలు ఉంటాయి. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. రాహుబలం వల్ల స్నేహితులు ఆదుకుంటారు. ఏకాదశంలో ఉన్నందువల్ల ఆధ్యాత్మిక చింతన పెంచుకోవటం చాలా మంచిది. అలాగే 50% మేషరాశి వారికి శుభయోగాలు ఉన్నాయి కాబట్టి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన చేయటం, శనిదోష నివారణార్థమై వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవటము, శని ప్రీతిగా నువ్వులు దానం చేయటం, వీటి వల్ల మేషరాశి వారికి మేలు చేకూరుతుంది.